ఇష్యూ మీడియాకి ఏం అవసరం అనే ప్రశ్న మోహన్ బాబు వాయిస్ నుంచి చాలాసార్లు విన్నాం. మీడియాకి ఏం అవసరం, మీడియా ఎందుకు లోపలికి వచ్చింది మీరు అర్థం చేసుకోండి అంటూ కూడా వాయిస్ మెసేజ్లో చెప్పాడు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చెప్పాలి, దానికి మదన పడేది వదిలేసి తనకు తాను సమర్థించుకునేటువంటి వాయిస్లే విన్నాం ఆయన ద్వారా. అంటే తప్పు జరిగినా కూడా దానిలో ప్రాయశ్చిత్తం కనపడతలేదని నాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ దీనికి ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి ఏం అవసరం కుటుంబ విషయాలు అంటే, అది కుటుంబమే కావచ్చు, నిజంగా కుటుంబమే కావచ్చు, పర్సనల్ వ్యవహారమే కావచ్చు. కానీ ఎప్పుడైతే మోహన్ బాబు అనే వ్యక్తి సినిమా తార, సినిమా అన్నప్పుడు సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు వాళ్ళ విషయాలని ఆయన ఫ్యాన్స్ తెలుసుకోవడానికి, ఆయన అభిమానులు కానీ జనం కానీ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మీడియా అటెన్షన్ కూడా ఉంటుంది. వన్ థింగ్. రెండోది, మీడియా ఊరికనే ఎందుకు రాలా, ఫస్ట్ మనోజ్ కాల్ చేస్తూనే వచ్చింది. ఓకే, ఫస్ట్ మనోజ్ పిలవడం వల్ల వచ్చింది. సార్ మనోజ్ పిలవకుండా వస్తుంది, ఎందుకంటే మీడియా బేసిక్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియా మీట్ ది ప్రెస్ మీట్, వీటికి మాత్రమే ఇన్విటేషన్స్ ఉంటాయి. ఒకటే మోహన్ బాబు గారు అయినా చూస్తున్న ప్రజలైనా తెలుసుకోవాల్సిందంటే మీట్ ది ప్రెస్ మీట్ అంటే మనం ఉంటాం, పిలుస్తాం, వాళ్ళు వచ్చేస్తారు. మీట్ ది ప్రెస్ అంటే ఒక్కొక్కరు కలుసుకుంటూ మాట్లాడే ప్రెస్ ఇంటరాక్టివ్ ఉంటుంది. మీట్ ది ప్రెస్ ఇదేదైనా సరే ఇన్విటేషన్ బై కాల్ ఉంటుంది. ఇన్విటేషన్ లేకుండా వెళ్తే ఎవరు అన్నారు, బట్ అదొక సాంప్రదాయం. అంటే పలానా టైం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం, అడ్రస్ చేయబోతున్నాం, ఇదొక విధానం. మిగతా విషయంలో జనరల్ వార్తల్లో ఇన్విటేషన్ ఉండకూడదు. ప్రజలకు అవసరమైన వార్తని అనుసంధానం చేసేదే, ప్రజల యొక్క తెలియచేసేది, విజ్ఞానాన్ని కావచ్చు, విషయాన్ని కాను ఎండార్స్ చేసేదే మీడియా వ్యవస్థ. అది డిజిటల్ మీడియా కావచ్చు, షార్ట్లైట్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. జర్నలిజంలో బేసిక్ రూల్ తెలియచేయాలి. ఏది వార్త కాదు అనేది మోహన్ బాబు చెప్పేది కాదు, అది జర్నలిజం స్కూల్ చెప్తుంది, జర్నలిజం గురువులు చెప్తారు. వార్త ఏదవుతుంది, ఏది రాయాలా రాయకూడదు అనేది జర్నలిజం మాస్టర్ చెప్తాడు. లేదా జర్నలిజం చేస్తున్నటువంటి ఆ మీడియా వ్యవస్థ, ప్రింట్ మీడియా అయితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చెప్తారు. అది వార్త వేయాలా, వార్తగా రాయొద్దు అనేది, వార్తలో ఏ కోణం రాయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మోహన్ బాబు చేయాల్సిన అవసరం లేదు. ఇది మోహన్ బాబు విత్డ్రా చేసుకోవాల్సిన మాట. ప్లస్ రెండోది, మీడియా సోర్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మీడియా వార్త ఏ విధంగా సేకరించామని ఎవరికి చెప్పండి అక్కర్లేదు. ఏ నుంచైనా తీసుకోవచ్చు, హిడెన్ కెమెరాల ద్వారా కూడా తీసుకోవచ్చు. హిడెన్ కెమెరాల ద్వారా కూడా విషయం రాబట్టుకోవచ్చు. స్పై అంటాం దాన్ని. లేదా ఇంకొకటి ఏంటంటే, మీ ఇంట్లో మీ మిత్రులను, మీ శత్రువులను, మీ డ్రైవర్లను, మీ వంట మనుషులను ఎవరి ద్వారా సమాచారం సేకరించవచ్చు. వాళ్ళకి బ్రైబ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు, ఇదంతా కూడా వేరే విషయం. బట్ వార్తను ఎందుకు తీసుకొచ్చారు, వార్త ఎందుకు వేస్తున్నారు, ఏ నుంచి ఇచ్చారని సోర్స్ అడిగే హక్కు ఎవరికీ లేదు. అది జర్నలిజం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో మోహన్ బాబు ఈ విషయాలు డ్రాప్ చేయాలి, విత్డ్రా చేసుకోవాలి. ప్లస్ ఇదిగపోతే మనోజ్ పిలుస్తూనే వచ్చారు, నెంబర్ 1 పాయింట్. రెండవది, గేట్లు తోల్చుకొని మనోజ్ లోపలికి వెళ్ళి ఏదో ఇష్యూ ఉందని వెళ్తుంటే ఆయనతో పాటు వెళ్ళారు. ఓకే, క్లారిటీ. ఇది మిస్లీడ్ చేస్తున్నాడు మోహన్ బాబు, ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడ లోపల నా పాపకు మా బాబు ఏమో అయ్యిందని ఆత్రతో గాబరాగా మనోజ్ వెళ్తూ గేట్లు తన్ని ఆయన వెళ్తే, లోపల ఈయన వెళ్ళాడు, మీరు కూడా రండి, ఈయన తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఈయన ఒక్కడే వెళ్తే రేపు దాడి చేస్తే సాక్ష్యం ఉండదా? మీడియా ఉంటే సపోర్ట్ ఉంటుంది, ఆయన ధైర్యం ఉంటుంది. లేదు మేము కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది, లేదు వార్తను సేకరించాలి ఉండొచ్చు. ఏది మనోజ్ వెళ్లకుండా మోహన్ బాబు లోపల ఉంటే డోర్లు పగలగొట్టుకొని మనోజ్ రా అని పిలిచి వీళ్ళు వెళ్ళట్లేరు, రైట్? లేదా మనోజ్ ప్రమేయం లేకుండా వీళ్ళే డోడలు దింకి కెమెరాలు పెట్టి షూట్ చేయట్లేరు. ఒకవేళ చేసినా కూడా జర్నలిజంలో తప్పు కాదు అది. ఓకే, జర్నలిజంలో తప్పు కాదు. మీడియా సోర్స్ నువ్వు ఎలా సేకరిస్తావు అనేది, నువ్వు దొంగతనంగా వెళ్తున్నావు అంటే పర్మిషన్ లేకుండా వెళ్తున్నావు. సరే, వ్యక్తిగత ప్రెమిషన్స్లో పర్మిషన్ లేకపోవడం అనేది ఒక రకంగా సెక్షన్ చెప్తుంది, అరెస్ట్ చేయొచ్చు, నా పర్మిషన్ లేకుండా తీయకూడదని ఇంటరాక్ట్ అయ్యి. అంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు నా ప్రమేయంలో కూడా కెమెరా ఆన్ చేసామని కేసులు పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్లో కొన్ని సందర్భంలో వాతావరణం చెడిపోయినప్పుడు నా పర్మిషన్ కూడా కలెక్టర్ పెట్టాడని కూడా కొన్ని కేసులు ఉన్నాయి. సో ఆ లాజిక్ వేరు. అంటే ఇక్కడ జర్నలిజాన్ని స్వేచ్ఛగా వార్త అందించే ఉద్దేశంలో ఎలాంటి సంఖ్యలు వేయకూడదని చట్టాలు చెప్తున్నాయి, బేసిక్ జర్నలిజం చెప్తుంది. దానికి మోహన్ బాబు తన ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అనో దానికి వాయిస్ ఎక్కువ ఉందని ఇష్టం వచ్చినట్టు సందేశాలు ఇస్తే
అది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని ఆయన విత్డ్రా చేసుకోవాలి. ఇక తర్వాత జనానికి ఏమవసరం అంటే నీ సినిమా జనానికి ఏమవసరం, ఆ రోజు మీడియానే ఆశ్రయిస్తున్నావు కదా. నీ సినిమాలో మెసేజ్ జనానికి ఏమవసరం, మంచి ఉందో చెడు ఉందో అది చెప్పడానికి నీవేంతో అంటే ఇవి ప్రశ్నలు అడిగేటువంటి సందర్భం కాదు, అది ధర్మం కాదు. నీకు అవసరం వచ్చినప్పుడు ప్రెస్, అవసరం లేనప్పుడు ప్రెస్ను వాడుకోలేను, మీరు ఎట్లా చేస్తారన్నది ధర్మం కాదు. వ్యక్తిగతంగా విషయాలకు ఎక్కడా జోక్యం చేసుకోవాలి. నిన్నటి దాడి విషయంలో కూడా రంజిత్ గారు మైక్ ఎక్కడ పెట్టారో వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ముఖం మించి వెళ్ళడం కానీ ఇక్కడి నుంచి పోయింది కానీ లేదు. దాడి జరగలేదు. అది మరీ లాక్కొని సహనం కూలిపోయాడు. వాస్తవానికి ఏంటంటే మోహన్ బాబు గారు దండం పెట్టుకుంటూనే వస్తున్నాడు. సరే నీకు దండం పెడతాను మీరు ఏం అనకండి అంటున్నాడా, ఏదో ఉద్దేశంతో ఇన్సెంటివ్స్ అనేది ఏదో ఉందో వస్తూనే అడిగారు. వీడు అడగానే కోపం తీసుకుని కొట్టాడు. అది సహనం కోల్పోయాడు. సహజంగా ఆయనకున్న కోపతత్వం వల్ల జరిగింది. సరే వయసు రీత్యా జరిగినా ఏ రీత్యా జరిగినా దాడి జరిగినప్పుడు ఎదుటివాడు గాయపడ్డాడు. ప్లస్ అది ఇంజూర్ అయిపోయి ఆయనకు జీవన మరణ సమస్యగా మారింది. ఆయన ఫుడ్ తినాలన్నా ఏం తినాలన్నా ఇంకా 3 వారాలు పైగా కూడా పైప్ ద్వారానే ఆహారం పంపిస్తున్నారు. రేపు పొద్దున ఇక్కడ బ్రెయిన్ ఇది సెన్సిటివ్ ఏరియా, మనకు ఐడియా ఉందో లేదు, ఇదంతా సెన్సిటివ్ ఏరియా. ఎలాంటి గాయం జరగకుండా కరెక్ట్ నరంకాడ దెబ్బ తగిలిందంటే ఏం గాయం కనబడి కూడా చనిపోయేటట్టు ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది, కంటి చూపే అవకాశాలు ఉంది, పిచ్చివాడయ్యే అవకాశాలు ఉన్నాయి, పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నర్వ్స్ అంత ఇంపార్టెంట్, తగలగాని తగ్గించబడితే. సో అంత ఇన్టెన్షన్ అయింది కాబట్టి అది కేసు. ఆ కేసు అరెస్ట్ కాకపోవడం అనేది ఖచ్చితంగా అనుమానాలు తాగుస్తున్నాయి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా జరిగింది కూడా చిన్న ఛానల్ వాళ్ళు కూడా కాదు, పెద్ద ఛానల్ వాళ్ళు. సహజంగా అంటే చిన్న తరపు న్యాయం జరుగుతుంది, వాని తరపున గొంతెత్తుతారో లేదో సందర్భాలు కూడా ఉంటాయి. అయినా కూడా మోహన్ బాబు ఇంతవరకు అరెస్ట్ కాకపోవడం చాలా అనుమానాలు ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన అరెస్ట్ కావడానికి వెంటనే హాస్పిటలైజ్ అవ్వడం, దాని విమర్శలు వచ్చాయి. మరి అది ఏం జరిగిందో రాజీ పడటానికి పెద్ద మనుషులను కూడా చర్చలకు పంపించారు. రంజిత్తో ఫ్యామిలీతో నేను చూసుకుంటాను రాజీ మార్గం కూడా పంపారని తెలుస్తూ ఉంది. వాళ్ళు రాజీని కూడా రిఫ్యూజ్ చేశారని కూడా తెలుస్తుంది. కానీ అరెస్ట్ కావట్లేరు. మొదటి రోజు అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత రోజు మోహన్ బాబు గురించి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ బాబు కనిపిస్తలేడు, పరారులో అని కొన్ని వార్తలు అయితే వచ్చాయి, నిజామాబాద్లో. ఆ తర్వాత ఆయన నిన్న అఫీషియల్గానే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. రంజిత్ గారిని స్వాగతించాలి, మంచి పని చేశాడు. అంటే ఇరువైపులా యుద్ధ వాతావరణం లేకుండా విమర్శలేకుండా వచ్చి ఒక భరోసా ఇస్తే కన్సర్న్ అంటే నేను ఆవేశంలో నేను ఏదైనా శత్రువుగా చూస్తలేను, నన్ను టార్గెట్ పెట్టుకోవద్దు, నేను టార్గెట్ పెట్టుకోవద్దు అనుకున్నా. సో మంచి పరిణామంగానే చూడాలి దాన్ని. కానీ చట్టం తన పని చేసుకుంటూ పోవాల్సిందే. మరి అది తగినటువంటి సర్కమ్స్టెన్స్ కావాలి. ముఖ్యంగా ఏంటంటే చట్టానికి అరెస్ట్ చేయడానికి ఆ టెక్నికల్ ప్రాసెస్ ఉంటుంది, ఎవిడెన్స్ క్రియేషన్ ఉంటుంది. ఎవిడెన్స్ రంజిత్ నుంచి కూడా ఎవిడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మోహన్ బాబు గారు వెళ్ళి కలిశారు కాబట్టి. లేదు, ఒకవేళ తీసుకుంటే అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఇంత బహిరంగ జరిగిన తర్వాత రాజీ పడతా అంటే ఉండదు. కేసు అయిన తర్వాత పనిష్మెంట్ విషయంలో రాజీ పడితే అది న్యాయంగా ఉంటుంది. బట్ ఈ కేసు కాకుండానే దాడిని చేస్తే మాత్రం వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ఇంత ఇష్యూ చేసి ధర్నాలు చేసి టీవీనే రజనీకాంత్ గారితో సహా ధర్నాలు చేసి ఇంత పెద్ద ఇష్యూ చేసిన తర్వాత కేవలం సారీ చెప్తే మేము విత్డ్రా అవుతామంటే ఆశాస్పదం అవుతుంది. అది మీరు ఆ సినిమా మీరు ఉంటే మేము ఎందుకన్నట్టు డైలాగ్, సినిమా డైలాగ్ మాదిరిగా అది వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ఆల్రెడీ చాలా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు చెప్పడం కూడా ధర్మం కాదు. చాలా ఇన్సిడెంట్లో పెద్దవాళ్ళకి ఒక న్యాయం, చిన్న వాళ్ళకి ఒక న్యాయమా అనే ఇన్సిడెంట్స్ చాలా జరిగి ఉన్నాయి. సరే అది కోర్టు పరిధిలో విషయం కాబట్టి మనం ఎక్కువ వ్యాఖ్యలు చేయడానికి లేదా, ప్రజల్లో ఉన్న అనుమానం చెప్తున్నాం. ఇది ఇలా జరిగితే మాత్రం తప్పు. అది ఖచ్చితంగా మోహన్ బాబు మీద చర్య తీసుకోవాల్సిందే. అది ఆయనకి ఏ అప్లికేబుల్ సెక్షన్ ఉంటే ఆ అప్లికేబుల్ అంటే సెక్షన్ స్టేషన్, దీంట్లో ఏంటంటే స్టేషన్ బెయిల్ ఉంటుంది. స్టేషన్ బెయిల్ కన్నా ముందు విచారణ, దాంట్లో ఆయన సమ్మతం లేదు అంటే దాని ప్రమేయం లేనప్పుడు అడిగి వివరాలు రాసుకొని ఈయన ప్రమేయం లేదు ఊరికనే మన అపోహలు కలిగి ఇచ్చింది, అది జరిగిన దాంట్లో ఈయన ఈ నేరానికి లింక్ ఏం లేదనిపించింది, విచారణతో వదిలేయచ్చు. అదొక గడి. రెండవ స్టెప్ స్టేషన్ బెయిల్. అంటే ఇంతో అంత ప్రమాదం ఉందా ఏదున్నా ఈయన పాక్షికంగా ఉన్నప్పుడు పిలిచినప్పుడు వస్తాను అని స్థానిక ఐఓ ఆఫీసర్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తను తలుచుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ అయితే స్టేషన్లోనే బెయిల్ ఇస్తారు స్టేషన్ ఆఫీసర్. మించింది అయితే 2 years మించి 1.5 year అనుకుంటా, మేబీ 1.5 year కైనా పనిష్మెంట్ అయ్యే సెక్షన్స్. క్రైమ్ అంటే రక్తము, చనిపోవడాలు,
డ్రగ్స్ ఇట్లాంటి కేసు సుబ్రహ్మణ్యంలో కొంచెం పనిష్మెంట్ ఎక్కువ. ఇట్లాంటి ఖచ్చితంగా న్యాయమూర్తి పరిధిలోకి తీసుకెళ్తారు. వాళ్ళు కావాలంటే కస్టడీ తీసుకుంటారు. బిట్ కాల్ రిమాండ్. ఓకే. ఈ రిమాండ్ పీరియడ్లో వాళ్ళు ఛార్జ్ షీట్ చేసుకోవడం, దాన్ని దర్యాప్తు చేసుకోవడం చేస్తారు. అప్పుడు తర్వాత ట్రయల్స్ తర్వాత పనిష్మెంట్. సో మోహన్ బాబు గారికి ఇది ఏదో వర్తిస్తే అది ఇమ్మీడియట్లీ చేయాలి. వ్యవస్థల మీద గౌరవాన్ని పెంచుకోవాలి. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఈ ఆస్తి గొడవలు అని చెప్పి లేకపోతే ఈ ఫ్యామిలీ గొడవలు అని చెప్పి ఈ నడుస్తున్న టైంలోని ఇటు ఒక న్యూస్ అనేది బాగా సర్క్యులర్ అవుతుంది. మంచు మనోజ్ అలాగే మోనిక ఇద్దరు కూడా జనసేన పార్టీలోని జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇటు గొడవకి అటు పార్టీలోకి చేరడం అనేది రెండు కూడా నాన్ సింక్ ఉన్నాయి. సో దీనికి జనాలు ఏంటంటే అరే ఒకవైపు గొడవ జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈయన పార్టీలో చేరడానికి గల రీజన్స్ ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు అనుకోండి ఓకే, బట్ ఇప్పుడు ఏం లేదు కదా, వై అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. వాస్తవానికి మేడం ఇష్యూ అందరూ చెప్తున్నా కానీ మొదటి రోజు కూడా చెప్తున్నా, ఇది ఆస్తి పంపకాల విషయం ఒకటే కాదు, దీంట్లో ఇంకేదో దాగి ఉంది. ఓకే. ఇటు మనోజ్ నుంచి కూడా బయటికి రావట్లేదు, మోహన్ బాబు నుంచి కూడా బయటికి రావట్లేదు. ఇవి కాకుండా ఏదో సంథింగ్ ఇష్యూ అయితే లోపల ఉంది, అది బయటికి ఎవరు చెప్పట్లేరు. దీంట్లో ఆ ఇష్యూతో పాటు ఇగో ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే మనోజ్ ఇగో ఫీల్ అవుతున్నాడు, మోహన్ బాబు ఇగో ఫీల్ అయ్యాడు, ఇక్కడ విష్ణు కూడా ఇగో ఫీల్ అవుతున్నాడు. నేను మొదటి రోజు నుంచి ఫస్ట్ ఇష్యూగా చూసిన మొదటి రోజు ఆర్ డే నుంచి దీంట్లో ఇష్యూలో ఏదో ఉంది. మోహన్ బాబు గారు కార్నర్ చేస్తున్నాడు మనోజ్ని, అంటే ఆయన విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి తల్లి తండ్రులు కొడుకుని దాచుకునే ప్రయత్నం చేసుకుంటారు. మోహన్ బాబు కార్నర్ చేస్తున్నాడు మనోజ్ని. ఆయన చెడ్డవాణివిరా నువ్వు ఎన్ని చేశావురా అది చెప్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే పర్లేదు, కానీ మోహన్ బాబు ఎక్కడ విలన్ అవుతాడు అనుకున్నాడేమో ప్రజల దృష్టిలో. నేను మంచివాడినే, నేను గొప్పవాడిని, నా కొడుకే విలను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా అయితే చిన్న కుమారుడు మీద తండ్రికి ఎక్కువ ఉంటుంది, తల్లికి ప్రేమాభిమానులు ఉన్నా కూడా వీడు అమాయకుడు, వీడి అంటే పెద్దోనితో పోల్చుకున్నప్పుడు చిన్నోడు, వీడికి ఎదగడం రాదు, వీడికి నాలెడ్జ్ లేదు, వీడిని ఎట్లా కాపాడాలి, పెద్దోనికన్నా చిన్నోనికి ₹1 ఎక్కువ ఇవ్వడాలి. సహజంగా వ్యవహారికంగా వాడిని మానిటరింగ్ చేస్తుంటారు, వాడు వ్యాపారం చేస్తున్నారు. పెద్దోడు అయినా తెలివితేటలు ఉన్నాయి, ఏ వయసు వాళ్ళతో ఉన్నాయి కదా. అట్లాంటి మోహన్ బాబు ఈ మనోజ్ విషయంలో ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది లోపల ఇష్యూ, అది బయటికి రావట్లేదు. ఇది మాత్రం పక్క, అది వచ్చే రోజు వస్తుంది. పోది లేదు, మనకు జరుగుతున్నటువంటి సమాచారం విలువ వాటి ప్రకారం చూస్తే ఆస్తి విషయం ఒకటే కాదు ప్రాబ్లం. ఇక్కడ పెత్తందారి అంటే మోహన్ బాబు చేసే పెద్దరికం, విష్ణుకి ఇచ్చే ప్రయారిటీ, దీంట్లో ఆయన అవుతున్నట్టుగా తెలుస్తుంది. సహజంగా చిన్న కుమారుడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది తల్లికి. తల్లి వాయిస్ కానీ తల్లి వర్షన్ కానీ ఇంతవరకు బయటికి రాలే. బాబు నాన్న అదే ఇట్లాంటి సందర్భంలో తల్లిని ముందేసి నువ్వు పిలిస్తే వస్తాడే అంటారు ఎవరైనా కూడా. మోహన్ బాబు భార్య అయితే బయటికి వాయిస్ రాలే, హాస్పిటలైజ్ అవుతుంది అంటున్నారు. దాని కౌంటర్గా మనోజ్ అమ్మ హాస్పిటల్ ఏం లేదు, అది కుట్టే అబద్ధం అని కూడా మనోజ్ టీం మీద చెప్పినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఏదో గేమ్ నడుస్తుంది లోపల. డబ్బులు ఒకటే సమస్య కాదు, ఇంకేదో ఉంది. వాళ్ళని బెదిరిస్తున్నారా, వీళ్ళు వాళ్ళని బెదిరిస్తున్నారా అంటే మోహన్ బాబు లొసగులని మనోజ్ బెదిరిస్తున్నాడా, మనోజ్ లొసగుని మోహన్ బాబు బెదిరిస్తున్నాడా? బయటికి మాత్రం ఆస్తి విషయాలు లేదా పెత్తనం, అంటే నేనే స్కూల్ మేనేజ్మెంట్ చేస్తాను, ఇక్కడ మంచు విష్ణు సినిమాకి పెట్టుబడి పెడుతున్నారు, నా సినిమాకి పెడతలేరు అంటున్నాను. పెట్టకపోవడం తప్పేం లేదు, ఎందుకంటే లాభం వస్తుంది, సక్సెస్ అవుతున్న దానికే పెడతారు ఎవరైనా, లేదా అభిమానంతో పెడతారు. అక్కడ మంచు విష్ణు నమ్మకాన్ని కలిగించినప్పుడు నువ్వెందుకు కలిగించలేదో మనసు కూడా ఆలోచించుకోవాలి. మరి ఎక్కడ పొరపాటు జరుగుతుంది. ఈ డ్రింక్ విషయంలో తరచూ డ్రింక్ అంటున్నారు, డ్రింక్ విషయంలో ఈ రోజుల్లో సహజంగా అందరూ తాగుతున్నారు. మరి విష్ణు తాగుతాడా, కంట్రోల్ ఉంటాడా లేదని నాకైతే సమాచారం లేదు. అది కానే కాదు, ఇంకేదో ఇష్యూ ఉంది. ఇకపోతే ఈ ఇష్యూలో నాకు ఇన్ఫ్లుయెన్సబుల్ అవుతుంది, నాకు న్యాయం జరుగుతలేదు అనేది మనోజ్ భావిస్తున్నాడు. ఫస్ట్ మోహన్ బాబు అన్నాడు, ఆయనకి ఎవరో ఫోన్ చేస్తారు పెద్ద లీడరు, దాంతో ఆగిపోయింది అంటున్నాడు. మరి వీళ్ళమ్మ మోహన్ బాబు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈయన అంటున్నాడు. ఈ సందర్భంలో రాజకీయ పార్టీ నాకు అండగా ఉండాలి, నా భవిష్యత్తును నిర్ణయించుకోవాలంటే నాకు రాజకీయ పార్టీ ఎదుగుదల ఉండాలని మనోజ్ తలిచాడని ఈరోజు భూమా వారి ఘాట్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఏదో నిర్ణయం ప్రకటిస్తారని
ఒక చిన్నదే కాదు, మంచి వెబ్సైట్ అది, న్యూస్ సైట్. వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ అది. భూమా రాజకీయ చర్చలు జరుగుతుంది, భూమా ఘాట్లో బయట ప్రకటిస్తారు, మేబీ జనసేన పోయే అవకాశాలు ఉన్నాయని రాశారు. నేను ఆలోచించాను, జనసేనకి ఎందుకు వెళ్తున్నాడు కూడా ఆలోచించాను. అంటే ఇక్కడ ఇప్పుడు లీడింగ్లో ఉంది వాస్తవానికి అయితే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ, భూమా ఫస్ట్ కాంగ్రెస్, వైఎస్ఆర్పి, మళ్ళీ అఖిలప్రియ గారు మళ్ళీ తెలుగుదేశంలో వచ్చారు. సో ఇప్పుడు లీడింగ్లో ఉంది, అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం. కానీ తెలుగుదేశం ఎగ్జిస్టింగ్ ఉంది, అంత నిండి ఉంది. కొత్తగా ఏ నియోజకవర్గం తీసుకొని అక్కడ మళ్ళీ ఈయన ఎగ్జిస్టింగ్ చేయాలంటే కూడా ప్రాబ్లం ఉండవచ్చు. సో జనసేన అయితే కొంచెం వేకెన్సీ ఎక్కువగా ఉంది, పెద్ద దీంతో పోల్చుకుంటే తక్కువగా ఉంది. ప్లస్ భవిష్యత్తులో జనసేన స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా రాజకీయ విశ్లేషకుడు నేను చెప్తా ఉన్నాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బీజేపీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. గెలవగానే మనం సక్సెస్ అయ్యాం కాదు, ఈ సక్సెస్ నిలబెట్టుకోవాలంటే ఇంకొంచెం బాగా చేయాలి అనేది నా జనసేన పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంటే భవిష్యత్తు ప్రణాళిక. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి ఈ 6 నెలలు అనేది కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మస్తిష్కంలో జరుగుతున్న ప్లానింగ్ విధానం అంతా కూడా రాబోయే 2029 ఎలక్షన్లో భవిష్యత్తులో దీన్ని 2 రాష్ట్రాలకు ఎలా అంతైతే ఆయన పార్టీ కానీ ఆయన కానీ ఎదిగే క్రమంలో దాని తగ్గటువంటి వ్యూహరచనలు, దాని తగ్గట్టు స్నేహాలు, ఆ కామెంట్స్, ఆయన తీసుకునే ఇష్యూ విధానాలు కూడా అట్లే ఉన్నాయి. సో అక్కడ వేకెన్సీ ఉంది కాబట్టి మనోజ్ కుమార్ గారు అక్కడికి వెళ్తుండొచ్చు, అక్కడ అవకాశం కాబట్టి జనసేన సెలెక్ట్ చేసుకుండొచ్చు అని నా అంచనా. ఓకే, సో రాజకీయంగా ఆయనకి సపోర్ట్ కావాలి అంటే ఇటు నుంచి ఏమైనా థ్రెటనింగ్ ఏమైనా వచ్చినా సరే రేపు పొద్దున్న రాజకీయంగా నాకు పవర్ ఉంటే నేను ఏదైనా సరే మాట్లాడవచ్చు, ఎలా అయినా ఫైట్ చేయొచ్చు అని ఆలోచించుకున్నారు అనుకోవచ్చు. అయితే కరెక్ట్. వాస్తవానికి అయితే ఫ్యాక్షనిస్టులా కొట్టుకొని వీడు మర్డర్ ప్లాన్ ఆయన చంపుతుంది అది ఏం లేదు, అంత అవసరం లేదు వాళ్ళకు. బట్ ఆ సిమ్టమ్స్ చూపిస్తున్నారు మనకు, ఆ ఫ్లేవర్స్ చూపిస్తూ ఉన్నారు. అమ్మంటే మనకి నేను రాజకీయ పార్టీకి వెళ్ళిపోవడం, ఆయన కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా కూడా ప్రత్యామ్నాయం జరుగుతూ ఉంది. చిన్న మధ్యలో ఏదో గ్యాప్ ఉంది, అసలు రీజన్ వేరే ఉంది. అది సాల్వ్ అయితే కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అది లోపల ఏమున్నాయని బయటికి రావట్లేదు. బహుశా వీళ్ళే మోహన్ బాబే అందరికి చెప్పేవాడు కాబట్టి వాళ్ళకెవరు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. వీళ్ళు వేరే వాళ్ళని అడగట్లేరు, వీరెవరు కూడా వేరే వాళ్ళని అడుగుతారు. అయితే మోహన్ బాబు అందరితోటి కొంచెం రిలేషన్స్ మెయింటైన్ చేసినా వాళ్ళ దగ్గర పోయి అడుక్కునేంత లేదు ఆయనకు. ఇప్పుడు నాకున్న అవగాహన ప్రకారం ఈ కుటుంబ వ్యవహారంలో మేబీ రజనీకాంత్ కూర్చోబెట్టి అందరికీ నచ్చేలా ఈక్వేషన్ అని చేస్తే గొడవలు తగ్గుతాయేమో. కానీ అప్పటిదానికి ఎవరు వచ్చి చెప్పినా, అంటే ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి కల్పించుకున్నా అయ్యో ఈయన కావాలని చెప్పిండేమో, లేదు చంద్రబాబు నాయుడు ఇట్లా, ఎందుకంటే వాళ్ళ మొదటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. చంద్రబాబు నాయుడు రాజకీయం కూడా చెప్పట్లేను, మోహన్ బాబు వీళ్ళంతా కలిసి మొదటి నుంచి కూడా రాజకీయం ఉంది, బిజినెస్ వ్యాపారం ఉన్నా. చంద్రబాబు నాయుడు ఎవరైనా కాదు బాబు నువ్వు ఇది తీసుకున్నా, మా నాయనకే అన్యాయం చేశాడు, మా మంజుకే చేశాడు, మా విష్ణుకి చేసే అపార్థాలు వచ్చే అవకాశం. బట్ రజనీకాంత్ గారు చేస్తే మాత్రం ఇది కొంచెం సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అటువైపు ఏం చేయట్లేదు, దీన్ని ఇది ఏదో జరుగుతున్నది నా